హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను శివ ఫ్రమ్ కెనడా. సో, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు మీ ముందరికి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తున్నాను. ఏంటంటే కెనడా నైట్ లైఫ్. సో, కెనడా నైట్ లైఫ్ అనేది ఎలాగుంటుంది? వీళ్ళు కెనడాలో నైట్ టైమ్స్ ఎలా స్పెండ్ చేస్తారు? ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, మనకు వినాయక చవితి వచ్చినప్పుడు గానీ, తర్వాత ఏదైనా దివాళీ వచ్చినప్పుడు గానీ, మనం ఎలా అయితే నైట్ టైమ్స్ డ్రమ్స్ పెట్టుకొని ఫ్రెండ్స్ అందరూ కలిసి, ఫ్యామిలీస్ అందరూ కలిసి భోంచేయడం గానీ, ఫుడ్స్ కానీ అన్నీ ఎలా ప్రాక్టీస్ చేసుకుంటాం. తర్వాత డీజే ఎలా పెట్టుకుంటామో అదే విధంగా ఈళ్ళు కూడా క్రిస్మస్ రోజు, కెనడా డే రోజు, తర్వాత ఇలాంటి ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎలా చేసుకుంటారు ఏం కథ అనేది ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు తప్పకుండా చూడండి. ఇంక వీడియోలోకెళ్దాం. సో, వీడియోలోకెళ్తే ఇప్పుడు చూసారంటే ఇప్పుడు సిటీ నైట్ టైమ్ అనేది సిటీ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటది. బట్ నిర్మానుష్యంగా ఉంటుంది. మోస్ట్‌లీ వీళ్ళు ఎక్కువ నైట్ టైమ్స్ బయటికి రారు. గ్రీనరీగా ఓన్లీ అక్కడక్కడ బస్సులు, తర్వాత ఇట్లా డాగ్స్ ఉన్న వాళ్ళు డాగ్స్ తీసుకొని అలా జస్ట్ వాక్ ఎళ్తూ ఉంటారు గానీ, మోస్ట్‌లీ అందరూ కార్‌లోనే ఎళ్తారు. ఎందుకంటే టూ వీలర్స్, ఆటోలు, స్ట్రీట్ డాగ్స్ ఇలాంటివి ఏంటివి అనేటివి ఉండవు కాబట్టి మోస్ట్‌లీ నిర్మానుష్యంగా మనం ఎలా అయితే హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి ఊరికెళ్తామో ఫెస్టివల్‌కి అప్పుడు నిర్మానుష్యంగా ఉంటదో అలాగా ఉంటది మోస్ట్‌లీ. సో, బట్ ఇక్కడ ఇప్పుడు క్రిస్మస్ అనేది వస్తుండడం వల్ల క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేటివి ఇక్కడ పెద్ద పెద్ద మాల్స్‌లో అనేటివి క్రిస్మస్ సెలబ్రేషన్స్ సంబంధించిన డెకరేషన్స్ అన్నీ అరేంజ్ చేసి ఇక్కడ గ్రూప్స్ అన్నీ గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళు ఫుడ్ అంతా అరేంజ్ చేసుకొని తినుకుంటూ క్రిస్మస్ గానీ, తర్వాత ఇలాంటివి డెకరేషన్ అని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో, మీరిక్కడ చూసారంటే ఇది యాక్చువల్‌గా స్క్వేర్ వన్ మాల్‌కి ఔట్ సైడ్ చూడ్డానికి మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, పువ్వులతో అంతా రోడ్ అంతా అరేంజ్ చేసుంటారు. సో, వన్స్ మీరు మాల్‌లోకి ఎంటర్ అవ్వంగానే నైట్ టైమ్స్ మాత్రం ఇక్కడ బయట ఎవరైతే కనిపించట్లేదో మొత్తం అందరూ లోపలే ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు క్రిస్మస్‌కి సంబంధించిన సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ కోసం అక్కడికొచ్చి ఏమేమి డెకరేషన్ చేస్తున్నారు, ఏంటి అనేది పిల్లలతో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరిక్కడ చూసారంటే లైట్ సెట్టింగ్ అనమాట. సో, లైట్ సెట్టింగ్‌తో ఫుల్ మల్టిపుల్ కలర్స్‌తో అనేది అక్కడ అరేంజ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ కింద చూస్తే డెకరేషన్ అనమాట. క్రిస్మస్‌కి సంబంధించిన డెకరేషన్ హౌసెస్, సీక్రెట్ శాంటా, తర్వాత క్రిస్మస్ ట్రీస్, క్రిస్మస్ గిఫ్ట్స్, క్రిస్మస్‌కి సంబంధించిన మొత్తం అంతా ఇక్కడ సెట్ మీరు చూసారనమాట. సో, ఇక్కడికి ఎప్పుడైతే కెనడా వాళ్ళందరూ ఇక్కడికొచ్చేసి బయట ఫుడ్ కోర్ట్స్ ఉన్న చోట అంతా తినేసి సో, దీన్ని అరేంజ్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఇదేంటంటే డాన్స్ ప్రోగ్రామ్స్ అనమాట. మన ఇండియాలో స్టేజ్ ప్రోగ్రామ్స్ అనేది ఎక్కువగా ఫేమస్ కాదు గానీ, బట్ ఇక్కడ అనేది స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ అనేది చాలా ఫేమస్ అనమాట. మనం ఎలాగైతే వినాయక చవితికి, తర్వాత దివాళీకి డీజేస్ పెట్టేసి బాగా సెలబ్రేట్ చేసుకుంటామో, డీజే మనం ఎక్కువ వింటుంటాం. ఇక్కడ వీళ్ళు ఇంగ్లీష్ ఆల్బమ్స్, తర్వాత ఇంగ్లీష్ డాన్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్ అనేటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, వీళ్ళందరూ ఇక్కడ రెడీ అయ్యి ఒక స్టేజ్ రెడీ చేసుకొని ఇక్కడ వీళ్ళనేది స్టేజ్ క్రిస్మస్‌కి అనేది స్టేజ్ ప్రోగ్రామ్‌కి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనమాట. చూస్తే మీరు ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడు మొత్తం వాళ్ళందరూ గ్యాంగ్ అనేది రెడీ అవుతున్నారు. ఇక్కడ చూస్తే వీళ్ళనేది సాల్సా డాన్స్ అనమాట. వీళ్ళు సెపరేట్ గ్రూప్. వీళ్ళు సాల్సా డాన్స్ ప్రెజెంట్ చేయడానికి సెపరేట్ గ్రూప్‌తో వీళ్ళు ఇక్కడ నుండి ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం రెడీ అవుతూ ఉంటారు. అదేవిధంగా మనకి లాస్ట్ వీక్ కొద్ది రోజుల ముందుగానే ఇక్కడ కెనడా డే సెలబ్రేషన్స్ అనేది జరిగాయనమాట. సో, స్క్వేర్ వన్ నుంచి మీకు అక్కడ కనిపిస్తున్న లైట్ కనిపిస్తుంది చూసారా? అది సెలబ్రేషన్ మాల్. సెలబ్రేషన్ మాల్ దగ్గరికెళ్తే ఇక్కడ కెనడా డే అనేది ఇక్కడ వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు. కెనడా డే అంటే కెనడా ఫార్మేషన్ డే లాగా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మనం ఎలాగైతే ఇండియాలో మన ఇండిపెండెన్స్ డేకి ఇప్పుడు పోలీస్ వాళ్ళందరూ కలిసి మార్చింగ్ అది ఇది చేస్తుంటారు కదా! ఆ విధంగా వీళ్ళు క్యాపిటల్ సిటీలో చేస్తారు. బట్ ఎవ్రీ సిటీలోనూ ఇట్లా ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక సెపరేట్ ప్లేస్ పెట్టుకుంటారు మాల్ లాగా. అందులోకొచ్చి మొత్తం అందరూ క్రౌడ్ అందరూ మొత్తం మనకి ఇండియాలో అయితే ఎక్కడైతే సంతల్లోనూ, తర్వాత ఏదైనా జాతరలోనూ ఎలా అయితే బుడగలు అవి అమ్ముతూ ఉంటారో ఇక్కడ కూడా వీళ్ళకి ఏదైనా రౌండ్ బెలూన్స్ కానీ, పిల్లలకి ఏదైనా తినడానికి ఫుడ్ ట్రక్స్ అన్నీ ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ పోలీసోళ్ళు కూడా ఫుల్ బందోబస్తు వాళ్ళు ట్రాఫిక్‌ని డైవర్ట్ చేస్తూ అక్కడ ఎలాంటి ఇష్యూస్ నడవకోకుండా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు ప్లాన్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఇంకోటేంటంటే స్టేజెస్ మీరు అక్కడ చూసారంటే డాన్స్ ప్రోగ్రామ్ అనేది కూడా చాలా ఫేమస్ ఉన్న పాప్ సింగర్స్‌ని అందరిని పిలిపించి యూఎస్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ ఇప్పిస్తారనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ 10 వరకు చాలా కలర్‌ఫుల్‌గా మొత్తం డీజే సాంగ్స్ కోరస్ ఇస్తూ చాలా బాగా పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది ఎంజాయ్ చేసుకుంటుంటారనమాట. సో, అదేవిధంగా కెనడా రోజు నైట్ 10 అవ్వగానే క్రాకర్స్ అనేది పేలుస్తారు. ఆ క్రాకర్స్ అనేది 10 నుంచి 15 మినిట్స్ వరకు కలర్‌ఫుల్‌గా క్రాకర్స్ అనేది వీళ్ళు ఫైర్ క్రాకర్స్ అనేటివి సెలబ్రేట్ చేయడానికి బ్లాస్ట్ చేస్తారనమాట. అదేంటంటే ఎక్కడ పడితే అక్కడ మన ఇండియాలో లాగా ఎలాగైతే మనం దీపావళికి మనం పిలుస్తూ ఉంటామో, బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అన్ని చోట్ల కాల్చకుండా ఒక చోట గవర్నమెంటే అరేంజ్ చేసి ఫైర్ క్రాకర్స్ అనేటివి చాలా పేలుస్తుంటారనమాట. సో, అలా పేల్చినప్పుడు అదేవిధంగా వాళ్ళ నేషనల్ యాంథమ్ ఉంటుంది కదా! ఆ సాంగ్ పాడుతూ క్రాకర్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఊరలేస్తూ ఉంటారు. హ్యాపీ కెనడా డే, హ్యాపీ కెనడా డే, హ్యాపీ కెనడా డే అని అరుచుకుంటా సో, ఆ 15 నిమిషాలు చాలా కలర్‌ఫుల్‌గా పిల్లలు, పెద్దలు అరుస్తూ ఉంటారనమాట.
సో, ఆ విధంగా సెలబ్రేట్ చేశారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటాను. ఇందులో వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎప్పుడు ఎక్కడ కనిపించిన వాళ్ళు ఒక చోట గ్యాదర్ అయితే మన ఇండియన్స్‌లో లాగానే వీళ్ళు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనేది మీరు ఈ వీడియోలో చూసారు. సో, ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, కెనడా కల్చర్స్ కోసం నా వీడియోస్‌ని నా యూట్యూబ్ ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.